మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏపీపీఎస్సీకి డిఎస్సికి డిఫరెన్స్ తెలియదు అని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తానికి తెలిసిందో అన్ని జనరేషన్స్, జెన్జీ, జెన్నాల్ఫా, అన్ని జనరేషన్స్ కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే ఏపీపీఎస్సీ అనేది పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ అనే విషయం కూడా దానికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంది అనేది కూడా తనకు తెలియదు. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుందని కూడా తనకు తెలియదు. అందుకే తను ఈ మెగా డిఎస్సి వస్తుంటే తన డిఫరెన్స్ తెలియక ఆశ్చర్యపోయి తన ఏదో స్కామ్ అనుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఇప్పుడు అర్థమైంది. ఏపీపీఎస్సిలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎంత స్కామ్ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఏపీపీఎస్సీలో ఎస్ అంటే సర్వీస్ అని ఒకటి తెలిసేమో, ఆ సర్వీస్ ఏమైనా హోటల్ సర్వీస్ అని అనుకుని ఉంటాడు. అందుకు ఈ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ కూడా హోటల్లో పెట్టారు హైలాండ్ లో. ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి లేదు. అందుకు నేను చెప్తుంది ఏంటంటే మన కర్మకి ఈ వ్యక్తి 5 సంవత్సరాలు మన తెలుగు జాతికి ముఖ్యమంత్రి చేశాడా? ఏపీపీఎస్సీ అంటే ఏంటో తెలీదు, డిఎస్సి అంటే ఏంటో తెలీదు. దానికి తరబడి అది రెండు ఒకటని చెప్పడం, సర్వీస్ అంటే ఏంటో తెలియదు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఆయనకి. అసలు ఏపీపీఎస్సీలోని సర్వీస్ అంటే హోటల్ సర్వీస్ కాదు, ఐలాండ్ లో పెట్టి ఎవాల్యుయేషన్ చేయించడానికి. అది ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే మళ్ళీ ఏంటని అడుగుతారు. మనకి కాన్స్టిట్యూషన్ లో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్ లో ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి జ్యుడిషియరీ, ఒకటి లెజిస్లేచర్, ఒకటి మీడియా. ఈ 4 పిల్లర్స్ లో మళ్ళీ ఎగ్జిక్యూటివ్. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ముందు అసలు కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్ చదవాలి కదా. ఈయన అసలు ఏపీపీఎస్సీకి టీఎస్సీకి డిఫరెన్స్ తెలియనోడు అసలు ప్రియాంబుల్ ఎప్పుడు చదువుకుంటాడు? అందుకే నేను చెప్తుంది ఏంటంటే అసలు జస్టిస్ గురించి కానీ, లెజిస్లేచర్ గురించి కానీ, లేకపోతే ఈక్వాలిటీ గురించి కానీ అసలు ఏ విషయంలోనే తనకు ఒక ఐడియా లేదు, ఒక అవగాహన లేదు. అసలు కాన్స్టిట్యూషన్ గురించి ఐడియా లేనప్పుడు ఈ రోజు ఎమ్మెల్యే ఉంటూ అందుకే అసెంబ్లీకి రానంటున్నాడు. అందుకే నేను ఒకటే చెప్తుంది, జనరేషన్స్ అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందంటే ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ లోని స్కామ్ చేసి హైలాండ్ హోటల్లో రిసార్ట్ లోని పేపర్స్ పెట్టి 715 పేపర్లు మనకి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి, సిఎఫ్ఎస్ఎల్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తే మీరు నమ్మరు, 95% మొత్తం కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఓవర్ రైట్ చేసినట్టు రిపోర్ట్ వచ్చింది. అది తీసుకెళ్లి నువ్వు హైలాండ్ లో పెట్టి స్కామ్ చేస్తే ఆ స్కామ్ ని ఈ రోజు మొత్తం బయటపడితే దాన్ని కప్పించుకొని, ఎందుకంటే నీకు ఏ డిఫరెన్స్ తెలియదు. అందుకే జీవితాలతో ఆడుకుంటున్నాం. ఇవాళ మెగా డిఎస్సి ఇచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు. యువగణంలో మాట ఇచ్చాడు, మాట మీద నిలబడ్డాడు.